హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సంగవి యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు, చాలా బాగున్నా ఫ్రెండ్స్. నా కొడుకు వాళ్ళ నాన్నమ్మ మీద చాలా అలిగి కింద వండి పోతాడు. వాళ్ళ నాన్నమ్మ ½ అవుతుంది బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చింది. వీడు వాళ్ళ నాన్నమ్మ లేదని గాయి చేసుడు. ఎప్పుడు వాళ్ళ నాన్నమ్మతో బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా తినడానికి వెళ్ళిండు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ప్రశాంతంగా ఉందా అనేసి. ఇక అక్కడి నుంచి వాళ్ళ నాన్నమ్మ ఆయిల్ పెట్టుకుంటా బయట నుంచి మొత్తుకుంటా ఉంటే ఆడి ఏడ్చుకుంటా కీకలు పెట్టుకుంటా ఎగురుకుంటా ఆనే ఉంటాడు. కానీ ఇంచు కూడా జరగడు. అలిగిండు వాడు వాళ్ళ నానమ్మ మీద, అసలే జరగడు. ఆ నుంచే కేకలు వేసుకుంటా మొత్తుకుంటా ఉంటాడు. లాస్ట్కి వాళ్ళ నానమ్మ కిస నవ్వుతే వాడు కూడా నవ్వు. ఆ నుంచి వాళ్ళ నానమ్మనే దా హోటల్ చేద్దాం దా అనుకుంటా మొత్తుకుంటాడు. కానీ వాడు మాత్రం ఇంచు కూడా చదవదు. వాళ్ళ నానమ్మకి ఒరి ఆమె పోవాలి ఇక ఆయన దగ్గరికి. ఇక మావానికి వెనకాల ఆ బాక్స్ కావాలి, పక్కకి ఆ వాకర్ కావాలి. వానికి వేరే ఏది వద్దు. అవి రెండు ఉంటే సరిపోద్ది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు, అందులో బొమ్మలు తీసి ఆడుకుంటూ ఉంటాడు. లేదంటే వాకర్లో కూర్చుండబెట్టమని వాకర్ని ముందుకు ఎగుతూ ఉంటాడు. లేదంటే పక్కకి ఒక స్లేట్ కొనిచ్చిన అన్నట్టు ఏబిసిడీలు ఉంటాయి అందులో. ఆ స్లేట్ని చూసుకుంటా అనుకుంటా మొత్తుకుంటా కింద కొట్టుకుంటా పైకైనా కొట్టుకుంటా ఉంటాడు. నాకు కొంచెం టైం దొరికితే అవి లేటెస్ట్ చెప్పిన కొద్దీ వినుకుంటా ఉంటాడు. సైలెంట్గా వింటాడు. ఏదైనా చెప్తే మాత్రం వానికి కోపం వస్తే మాత్రం ఇల్లు వీకి పందిరెత్తాడు. వాళ్ళ నాన్నమ్మ మొత్తుకొని వాళ్ళ నాన్నమ్మనే వాళ్ళ దగ్గరికి రమ్మంటాడు, కానీ వాడు మాత్రం లేస్తాడు. ఆఖరికి వాళ్ళ నాన్నమ్మ అద్దం కూడా ముందు జరిపినా కానీ వాడు పోతలేడు. ఆ నుంచే మొత్తుకుంటాడు. వాడు అస్సలు కదలడు. చూడండి ఎట్లా నవ్వుతాడో. నేను దగ్గరికి వచ్చిన కొద్ది, కానీ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి మాత్రం వాళ్ళు లేచి అయితే వెళ్తానంటలేదు. ఆమెకే ఇక వీడిని చూసుకుంటా ఆమె నవ్వుతుంది, ఆమెను చూసుకుంటే వీడు మొత్తుకుంటా ఉంటాడు. వీడు చేసే చేష్టలకి భలే నవ్వు వస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఆమె దగ్గర చాలా గావురాలు పడతాడు. వీడు బాగా గావురాన్ని చేస్తుంది. ఆమె తిట్టినా నవ్వుతాడు, ఆమె కొట్టినా నవ్వుతాడు. ఆమె ఏం చేసినా వీడికి నచ్చుతుంది. అదేందో వీడు మొత్తం ముసలోళ్ళ సోపతే. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తాడో వాళ్ళ నానమ్మ పిలిచిన కొద్దీ. ఆమెనే పిలుస్తాడు కానీ వాడు మాత్రం కదులుతలేడు, మొత్తుకుంటా ఉంటాడు. ఒక్కోసారి చూస్తే వీడిని చూస్తే నాకే అసూరి అనిపిస్తుంది వాళ్ళ నాన్నమ్మతో చేసే శిష్టలకి. ఆమె ఇక భరించలేక లేచి వాళ్ళ దగ్గరికి వచ్చింది. చూడండి దెబ్బకి ఆమె రావాలి కానీ వాడు మాత్రం పోడు. లేచి ఎత్తుకొని కూర్చున్నది. చూడండి ఏడుస్తాండి. ఇక పోదాంపా బయటికి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.